హాయ్ ఎవరీవన్. జై జనసేన. గోపాలకృష్ణ లాక్స్ కి తిరిగి స్వాగతం. జనసేన పార్టీ నిర్మాణం గాని, జనసేన పార్టీ సిద్ధాంతాలు గాని, జనసేన పార్టీ తీసుకున్న నినాదాలు గాని, జనసేన పార్టీ వ్యూహాలు గాని, దాని ప్రయాణం గాని ఒక పక్కా ప్రణాళికతో భవిష్యత్తులో జనసేన పార్టీ ప్రజలు ఏ విధంగా మరింత చేరువ కావాలి, క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచన, ప్రజల కోసమే జనసేన పార్టీ పనిచేస్తుంది పక్క ప్రణాళికతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని జనవాణి కమిటీకి దశ దిశ నిర్దేశం చేశారట పవన్ కళ్యాణ్ గారు. జనసేన జనవాణి 2019 నుంచి 2024 వరకు ఆ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గడప తొక్కినా అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక సమస్య కనపడుతూ వినిపిస్తూ ఉండేది. సరిగ్గా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన ఆలోచన చేసి అమలు చేశారు. అదే జనవాణి. ఏం లేదు ఫ్రెండ్స్, అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారు పడుతున్న బాధలను వినతి పత్రం రూపంలో తీసుకోవటం, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం, వాటిని పరిష్కరించే దిశగా చేయటమే ఉద్దేశంగా ఈ జనవాణి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్ గారు. మొదటి జనవాణి కార్యక్రమాన్ని విజయవాడ నగరంలో నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ ఊహించిన దానికంటే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవటానికి వినతి పత్రాలు తీసుకుని విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంకి పోటెత్తారు. డియర్ ఫ్రెండ్స్, మీరిక్కడ ఒకటి గమనించాలి. ఒక పక్క వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అసలు సమస్యలే లేవంటూ కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తుంటే, జనసేన నిర్వహించిన ఈ మొదటి జనవాణి కార్యక్రమంలో రాష్ట్రంలో ఏ విధంగా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో అర్థమైపోయింది. ఇది అసలు ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. మరి ఆ పనిని పవన్ కళ్యాణ్ గారు చేయటం చూసి ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. అలా స్వీకరించిన వినతి పత్రాలను పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపిగ్గా వినటమే కాకుండా తక్షణమే తన వంతుగా జనసేన పార్టీ తరపున ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారం చూడగలమా అని పవన్ కళ్యాణ్ గారు కృషి చేయటాన్ని చూసి ప్రజల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఇలా అధికారంలో లేకుండానే ప్రజల వైపు నిలబడి వారి సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయటం ఉన్నది చూశారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఇలా ఊహించని విధంగా ప్రజల నుంచి జనసేన పార్టీకి మద్దతు లభించడం ప్రభుత్వానికి మింగుడు పడలేదు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అని మాట్లాడుకోవటం, చర్చించుకోవటం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జనవాణి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4-5 జనవాణి కార్యక్రమాలను జనసేన పార్టీ నిర్వహించింది. ప్రజల నుంచి మంచి స్పందన, తమ సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెడితే చాలు అది పరిష్కరించబడుతుంది అని ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు. చూడండి ఫ్రెండ్స్, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా కూడా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఎప్పటిలాగే తానెప్పుడు ప్రజల వైపే నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్నారు. ఒక వినూత్న ఒరవడిని సృష్టించారని చెప్పొచ్చు. వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా వినటమే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఒక్కోసారి చెలించిపోయి తక్షణమే వారికి ఆర్థిక సాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ జనవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో చాలా మంది మా సమస్యలకు పరిష్కారం లభించిందని బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మాటలు చెప్పే నాయకుడు కాదని, చేతల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తన కార్యక్రమాల ద్వారా ప్రజలకు నిరూపించుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఒక ప్రత్యేక స్థానం లభించింది అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన విశేషమైన కృషి, ఆయన ఆలోచన విధానం. ఉదాహరణకు ఒక వినూత్నమైన కార్యక్రమం జనసేన తీసుకొచ్చింది. జనవాణి కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని నిరూపించారు. అలాగే జనసేన పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసమే చేసింది. ప్రజల్లో తిరిగారు,
ప్రజలు పడుతున్న కష్ట నష్టాలపై ఒక లోతైన అధ్యయనం చేయగలిగారు పవన్ కళ్యాణ్ గారు. దాని నుంచి ఆవిర్భవించిన ఒక వినూత్నమైన ఆలోచనే జనవాణి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడే అంతలా చేశారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నారు. ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ గారు తానెప్పుడు ప్రజల వైపే నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. జనవాణిని ఒక ఎజెండాగా తీసుకుంది జనసేన పార్టీ. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల వైపే నిలబడటం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం జనవాణి ఒక ప్రణాళిక ప్రకారం ఎజెండాగా పెట్టుకుని జనసేన పార్టీ నిర్వహిస్తోంది. ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ జనవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు గాని, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను గాని వాటిని వినతి పత్రం రూపంలో తీసుకుంటున్నారు. వాటిని అధ్యయనం చేయటం, వారు ఇచ్చే ఫిర్యాదులను పరిష్కరించే దిశగా ఒక ప్రణాళికాబద్ధంగా కాస్త గతంలో కంటే వేగవంతంగా ఎక్కువ కార్యక్రమాలు చేయటం మీద ఫోకస్ పెట్టింది జనసేన పార్టీ. ఈ రోజు జనసేన పార్టీ అధికారంలో భాగస్వామిగా అయి 14 నెలలు గడుస్తోంది. అంటే ఈ 14 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు, మనకు న్యాయం జరుగుతుంది మన నాయకుడి ద్వారా అని ప్రజలు కూడా నమ్మకంతో రాష్ట్ర నలుమూలల నుంచి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తుతున్నారు. న్యాయం కోరుతున్నారు. తమ బాధలు చెప్పుకుంటున్నారు. మా కుటుంబానికి మీరే దిక్కు అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, అధికారంలోకి వచ్చి ఈ 14 నెలల్లో రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 75,000 మంది తమ తమ సమస్యలను, ఫిర్యాదులను అర్జీలుగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ జనవాణి కార్యక్రమాన్ని ఆశ్రయించారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో మీరు చూశారు అనుకోండి, ఈ రోజు జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతటి స్థాయికి ఎదిగిందో అర్థమవుతుంది. జనసేన పార్టీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఈ జనవాణి కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఆయా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి, అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పి కంప్లైంట్స్ ఇవ్వడానికి గాని, వినతి పత్రం సమర్పించడానికి గాని వచ్చే ప్రతి ఒక్కరికి సమాధాన పరచాలని, ఆ బాధితులకు ఒక భరోసా జనసేన పార్టీ కల్పించే విధంగా మేమున్నాము అనే విధంగా మన జనసేన పార్టీని నమ్మి ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకు వచ్చి వస్తున్న వారిని మనం వారిని హక్కున చేర్చుకుని సహాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఈ మధ్య కాలంలో వెంటనే సమస్యలు పరిష్కారమైన సంఘటనలు కూడా ఉన్నాయి. అది రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారన్న కంప్లైంట్ కావచ్చు, పోలీసులు వేధిస్తున్నారన్న కేసు కావచ్చు, అలాగే కొన్ని రాజకీయ పార్టీల్లోని నాయకులు తమ కుటుంబాలను వేధిస్తున్నారన్న ఫిర్యాదులు కావచ్చు, కొందరైతే తమ భూముల్ని లాగేసుకుంటున్నారన్న కంప్లైంట్లు కావచ్చు. ఇలా ప్రతి సమస్యను దాని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య యొక్క తీవ్రతను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా స్పందిస్తున్నారు. ఆ సంబంధిత అధికారులకు సమస్యను తెలియజేస్తున్నారు. ఈ జనవాణి కార్యక్రమం కోసం వినతులు స్వీకరించటం గాని, వాటిని కేస్ స్టడీ చేయటానికి గురించి గాని, ఫాలోఅప్ చేయటానికి గురించి గాని, వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి గాని ఒక ఆఫీస్ లాంటిది ఏర్పాటు చేసి షిఫ్ట్ సిస్టమ్ పెట్టి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఒక కమిటీ పనిచేస్తోంది. జనవాణి కార్యక్రమాన్ని ఏదైనా సమస్య ఒకటి వినతి పత్రం వస్తే వాస్తవానికి ఆ సమస్య క్షేత్రస్థాయిలో ఆలోచించి పరిశీలించి దాన్ని అధ్యయనం చేసి ఈ ఫిర్యాదు నిజమైనదా ఫేకా, ఎందుకంటే ఫేక్ కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టి క్షుణ్ణంగా పరిశీలించడానికి కమిటీ వాస్తవం అయితే కనుక ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏ నియోజకవర్గం నుంచి అయితే ఈ కంప్లైంట్ వచ్చిందో జనవాణికి ఆ నియోజకవర్గ సంబంధించిన జనవాణి కమిటీలు అవి కూడా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆన్ ది స్పాట్ ఈ సమస్యలను పరిష్కరించడం కోసం మీరు చూశారు అనుకోండి. ఈ మొత్తం జనవాణి కార్యక్రమాలు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు స్వంతంగా తన జనసేన పార్టీ తరఫున
నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, మనం అర్థం చేసుకోవాలి. మేము అక్కడికి వెడితే మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది, సహాయం లభిస్తుంది, మాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి, మేం పడుతున్న ఇబ్బందులన్నీ సమసిపోతాయి అని భావిస్తున్న రాష్ట్ర ప్రజలు మాకు న్యాయం చేయండి మహాప్రభో అని ఈ జనవాణి కార్యక్రమంలో తమ గోడు వెలబుచ్చుకుంటున్నారు. వారికి వెంటనే న్యాయం చేయాలి అనే విధంగా ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి నియోజకవర్గాల్లో నియమించిన కమిటీలు వచ్చినటువంటి కంప్లైంట్స్, వినతి పత్రాలు అన్ని పరిశీలించి అవి వాస్తవమా కాదా పరిశీలించి అధ్యయనం చేసి దానికి సంబంధించిన ఒక నివేదిక తయారు చేయటం, లేటు కాకుండా సత్వరమే జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలి అని అనే విధంగా ఆలోచనలు చేస్తున్నారట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు గాని, పనులు, వ్యవహార శైలి గాని, వ్యూహాలు గాని జనసేన పార్టీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుంది. భవిష్యత్తులో ఏ మిగిలిన రాజకీయ పార్టీ అయినా జనసేన పార్టీ మీదే ఆధారపడే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు తన వినూత్నమైన ఆలోచన జనవాణి, జనసేన భరోసా ఈ కార్యక్రమంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.